అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పెళ్ళి పార్ట్ 3. రచయిత సుమలత గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఇంటికి వచ్చిన రామ్ వైపు శశి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. శ్రీ రామ్ ఒడిలో కూర్చుని ఉంటాడు. అరే శ్రీ, నీకు రామ్ తెలుసా అని అడుగుతుంది ఉమ ఆశ్చర్యంగా. పెద్దమ్మ, నీకు నేను రోజూ చెప్తాను కదా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని. తినే పెద్దమ్మ నా ఫ్రెండ్ అని చెప్తాడు శ్రీ ఆనందంగా. ఉమ శశి వైపు చూస్తూ, నేను ఇందాక మార్కెట్కి వెళ్ళాను శశి. అక్కడ ఒక బైక్ వాడు నాకు డాష్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు ఇతనే నన్ను పట్టుకున్నాడు. ఇతను లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. యాక్సిడెంట్ అనగానే శశి కంగారు పడుతూ, ఇప్పుడు నీకేం కాలేదు కదా అక్క అని అడుగుతుంది. ఏం కాలేదు శశి, ఈ అబ్బాయి రాకపోతే మాత్రమే తల పగిలిపోయేది. సమయానికి వచ్చి పట్టుకున్నాడు. ఆ బైక్ వాడు ఆగకుండా వెళ్ళిపోయాడు. కాలికి దెబ్బ తగిలింది. ఈ బాబు ఇంటి వరకు తీసుకుని వచ్చాడు. తనని చూస్తుంటే మనకి బాగా కావలసిన వ్యక్తిలా అనిపించాడు. నాకైతే మన చాణక్యలా అనిపించింది. అందుకే ఇంటికి తీసుకువచ్చాను అంటుంది ఉమ కంటి నిండా నీళ్లతో. చాణక్య పేరు వినగానే మళ్ళీ శశి కంటి నిండా నీళ్లు వచ్చాయి. దాంతో రామ్ వైపు తిరిగి, చాలా థ్యాంక్స్ అండి, మా అక్కకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న శశిని చూస్తూ ఉంటాడు రామ్. ఏమనుకోకు బాబు, మా చాణక్య గురించి మాట్లాడగానే తను అలానే అయిపోతుంది. వాడు చనిపోయిన దగ్గర నుండి అసలు మనిషిలాగేనే ఉండడం లేదు. ఏదో ఇప్పుడే కొద్దిగా తేరుకుంటుంది. ఎక్కువ మనుషులతో కూడా ఆమె కలవదు అని చెప్తుంది ఉమ తన కంటి నీళ్లు తుడుచుకుంటూ. అసలు ఏం జరిగిందండి అని అడుగుతాడు రామ్ అక్కడ ఉన్న చాణక్య ఫోటో చూస్తూ. ఉమ చాణక్యకు జరిగిన యాక్సిడెంట్ గురించి, తర్వాత శశి గురించి అంతా చెప్తుంది. అప్పటికి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఏవేవో గుర్తుకు వస్తుంటే తలనొప్పి స్టార్ట్ అవుతుంది రామ్కి. ఇప్పుడు ఇంకా ఉమ చాణక్య గురించి చెప్పేసరికి విపరీతంగా తలనొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోతాడు రామ్. అయ్యో బాబు, ఏమైంది అంటూ పట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఉమ కంగారుగా వెళ్ళి వాటర్ తీసుకువచ్చి మొహంపై చల్లుతుంది. దాంతో కొంచెం స్పృహలోకి వచ్చి ఫోన్ తీసి శేఖర్కు ఫోన్ చేయమని చెప్పాడు. అప్పటికి మళ్ళీ స్పృహ తప్పుతాడు. ఆ ఫోన్ తీసుకుని శేఖర్ నెంబర్కి ఫోన్ చేస్తుంది ఉమ. ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ జరిగిన విషయం, అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్తుంది. శేఖర్ కంగారుగా ఒక పావు గంటలో అక్కడికి వచ్చి ఒక టాబ్లెట్ తీసి రామ్కి వేసి త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఏమైంది బాబు ఇతనికి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడే ఇలా అయింది అని చెబుతుంది ఉమ. ఇప్పుడు టైం లేదండి, అవన్నీ నేను తర్వాత చెబుతా అని హడావిడిగా రామ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు శేఖర్. డాక్టర్ రాముని చెక్ చేసి బాగా స్ట్రెస్ అయ్యాడు. ఈసారి అతనికి అతని గతం గుర్తుకు వచ్చి ఉండాలి. అందుకే స్పృహ తప్పాడు. 2 రోజుల వరకు లేవడు. అతను స్పృహలోకి వస్తే కానీ ఏ విషయం తెలియదు అని చెప్పాడు డాక్టర్. రామ్ని చూసి, నిన్ను ఊరికి తీసుకురాకున్నా బాగుండ్రా, ఇక్కడికి వచ్చిన కానించి నీ పరిస్థితి మాటిమాటికి ఇలా అవుతుంది. ఇక్కడికి వస్తే నీకు గతం గుర్తుకు రావచ్చు అని తీసుకువచ్చాను. కానీ ఇలా అవుతుంది అనుకుంటే అసలు తీసుకువచ్చేవాణ్ణి కాదు. అప్పుడు ప్రాణాలతో పోరాడి మరీ బ్రతికావు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చింది. అసలు నీ వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టడానికి లేకుండా నీ మొహం మారిపోయింది. ఈ ఒక్కసారికి తొందరగా కోలుకోరా. నీకు గతం గుర్తుకు వస్తే ఓకే, లేకపోతే మళ్ళీ మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళిపోదాం అని అనుకుంటాడు శేఖర్. ఇక్కడ ఉమా వాళ్లకు అప్పటి వరకు బాగా ఉండి అప్పటికప్పుడే అలా అయిపోయిన రాముని తలుచుకుని బాధపడతారు. 2 రోజుల వరకు స్పృహలోకి రాడు రామ్. 2 రోజుల తర్వాత ఉమ శేఖర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతుంది రామ్ని చూడడానికి. ఆ రోజే రామ్కి మెల్లిగా స్పృహ వస్తుంది. రామ్కి తనకు జరిగిన యాక్సిడెంట్, అంతకు ముందువి అన్నీ గుర్తుకు వచ్చి తన కళ్ళ ముందు కనబడుతుంటే శశి అంటూ లేచి కూర్చుంటాడు. అక్కడే ఉన్న శేఖర్, రామ్ ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు. రామ్ కళ్ళు తెరవడంతో ఆనందంగా. రామ్ శేఖర్ వైపు చూస్తూ, నా పేరు చాణక్య అంటాడు.
శేఖర్ సంతోషంగా, అంటే నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతాడు. అవును శేఖర్, నా పేరు చాణక్య, నా భార్య శశి. ఆ రోజు నేను కాపాడింది తనే. అంటే శ్రీ నా కొడుకు. అందుకే వాళ్ళను చూస్తే నాకు నా వాళ్ళు అనిపించేది అని అంటాడు సంతోషంగా రామ్. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమ రూమ్ బయట చాణక్య అనే పేరు వినపడేసరికి అక్కడే ఆగిపోయి వింటుంది. ఏంటి నువ్వు అనేది? చాణక్య చనిపోయాడు కదా అంటుంది ఉమ వణికే గొంతుతో. డోర్ దగ్గర నుంచి మాటలు వినిపించేసరికి అటువైపు చూస్తారు శేఖర్, రామ్. రామ్, వదినా అని అంటాడు కంటి నిండా నీళ్లతో. ఉమ పరుగున చాణక్య దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని తడుముతూ, నువ్వు చాణక్యనా? ఇది నిజంగా నిజమేనా అని అడుగుతుంది. తనకసలు మాటలే రావు, మాటలు తడబడుతున్నాయి. నిజమే వదినా, నేను చాణక్య. అసలు ఏం జరిగింది? నువ్వు ఎలా బ్రతికావు అని అడుగుతుంది ఉమ సంతోషం పట్టలేక. అది నేను అని చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు కార్ రెంట్కు తీసుకుంటే వాళ్ళకి పక్క ఊరికి వెళ్ళాను వదిన. చాలా లేట్ అయింది. ఇంటికి వస్తుంటే ఒకతను ఆపితే అతనిని కూడా కారెక్కించుకున్నాను. దారిలో దిగుతాను అంటే తీసుకుని ఇంటికి వస్తున్నా. వచ్చేటప్పుడు దారిలో మూల మలుపు కాడ సడన్గా ఒక కుక్క అడ్డం వచ్చింది. దాంతో కార్ని పక్కకు తిప్పేసరికి అక్కడే ట్రాన్స్ఫార్మర్ ఉంది వదిన. అది నేను చూసుకోలేదు, దానికి గుద్దుకున్నాను. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎగిరి బయటికి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు వదిన. 3 సంవత్సరాల తర్వాత నేను కోమాలో నుండి బయటికి వచ్చాను. నా మొహం మారిపోయింది. నా పేరు కూడా నాకు గుర్తులేదు అని చెప్తాడు చాణక్య. అక్కడి నుండి నేను చెప్తానండి అని అంటాడు శేఖర్. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం సమయంలో నేను అటువైపు వెళ్ళాను. మాది వేరే ఊరండి. ఈ వైపుగా వెళ్తుంటే అక్కడ లోయలో అతను కనిపించాడు. అతని వంటి నిండా గాయాలతో, మొహం కూడా రాళ్ళు గుచ్చుకొని మొత్తం పాడైంది. ఆ చుట్టుపక్కల చూస్తే నాకు ఎక్కడ ఎవరూ కనిపించలేదు. ఇతని దగ్గర కూడా మీకు సంబంధించినది ఏదీ దొరకలేదు. నేనే అతని పరిస్థితి బాగోలేదని మా ఊరు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాను. మొహం పాడైందని ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తను స్పృహలోకి రాలేదు. డాక్టర్లు కోమాలోకి వెళ్ళారు అని చెప్పారు. ఇంకా నాకు అతని వివరాలు తెలియక నా దగ్గరే ఉంచుకొని ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాను. బహుశా కార్ యాక్సిడెంట్ పైన జరిగి ఉంటుంది కనుక నాకు ఆ కారు కూడా ఏమీ కనపడలేదు అని అంటాడు శేఖర్. 4 నెలల క్రితమే కోమాల నుండి బయటికి వచ్చాడు. పూర్తిగా తన గతం మర్చిపోయాడు. పేరు కూడా గుర్తులేదు. అందుకే నేను రామ్ అని పేరు పెట్టి, నాకు ఈ చుట్టుపక్కల కనిపించాడు కాబట్టి ఈ ఊరే అయ్యుంటుందని ఇక్కడికి వస్తే గతం గుర్తుకు రావచ్చు అని ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు శేఖర్. మరి మాకు అక్కడ ఆ రోజు కాలిపోయిన శవం దొరికింది. దాని పక్కనే చాణక్య సెల్లు అన్నీ ఉన్నాయి. దాని ద్వారానే చాణక్య అనుకుని అన్ని కార్యక్రమాలు జరిపించాము. తర్వాత తొందరగా అక్కడ మొత్తం క్లీన్ చేయించారు. కారు మొత్తం కాలిపోయిందని. అందుకే మాకు ఏ వివరాలు తెలియలేదు అని అంటుంది ఉమ. ఆ బాడీ ఆ రోజు కారెక్కిన అతనిదే కావచ్చు వదిన అని అంటాడు చాణక్య. ఆ దేవుడి దయవల్ల నువ్వు బ్రతికావురా. శశి నీకోసం ఎంత తల్లడిల్లిపోతుందో. నువ్వు చనిపోయావు అనుకుని తర్వాత ఎంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా అస్సలు చేసుకోను అని మొండికేసింది. శ్రీలో నిన్ను చూసుకుంటూ రోజులు గడుపుతుంది. దాని నవ్వు నీతోనే పోయిందిరా. నువ్వు లేని రోజు నుండి అది ఇంతవరకు కడుపు నిండా తిండి తిన్నది లేదు, మనసారా నవ్వింది లేదు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం కూడా లేదు. ఆ దేవుడు దాని బాధ చూడలేక నీకు మళ్ళీ ప్రాణం పోశాడు అని అంటుంది ఉమ ఏడుస్తూ. వదిన, ఇంటికి వెళ్దాం పద. వెంటనే నేను శశిని చూడాలి. నేనే చాణక్య అంటే శశి నమ్ముతుందా వదిన అని అంటాడు చాణక్య. తప్పకుండా నమ్ముతుంది. నాకే నిన్ను మొదటిసారి చూడగానే చాణక్యలాగా అనిపించావు. కానీ చనిపోయినవాడు ఎలా వస్తాడు అన్న అనుమానంతోనే మళ్ళీ నీ రూపు కూడా వేరుగా అవ్వడంతో నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. దానికి కూడా అలాగే అనిపించి ఉండాలి. కానీ అది కూడా నాలాగే అనుకుని సైలెంట్గా ఉండి ఉంటుంది అంతే అంటుంది ఉమ.
అది కూడా స్కూల్ నుండి వచ్చే టైం అయింది అని చాణక్య డిశ్చార్జ్ వివరాలు అన్నీ పూర్తి చేసి ముగ్గురు కలిసి ఉమా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఆ రోజు శశికి స్కూల్లో లేట్ అవుతుంది అని వాళ్ళ బావకి ఫోన్ చేసి శ్రీని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తుంది శశి. ఆయన సరే అని శ్రీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. శశి ఆ రోజు కొంచెం లేటుగా ఇంటికి వస్తుంది. వచ్చే దారిలో కొంతమంది మాటలు విని అక్కడే ఆగిపోతుంది. ఆ పిల్ల మొగుడు చనిపోయాడని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా ఎలా తిరుగుతుందో అని అంటుంది వాళ్ళ ఇంటి పక్క ఆవిడ. మరే వదిన, ఇంట్లోనే ముగ్గురు బావలు ఉంటే మళ్ళీ పెళ్ళి ఎందుకు అంటుంది ఇంకో ఆవిడ వెటకారంగా. ఏంటి వదిన నువ్వనేది? ఆ పిల్ల అలాంటిది కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఆ పిల్లను తోడబుట్టిన దానిలాగా చూసుకుంటారు అని అంటుంది ఇంకో ఆవిడ. అందరూ బయటికి అలాగే కనిపిస్తారు, లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు అంటుంది మొదటి ఆవిడ. ఆ మాటలు వినగానే శశికి గుండె ముక్కలు అవుతుంది. ఛీ, మనుషులు మరి ఇంత నీచంగా ఆలోచిస్తారా? బావలు నన్ను నిజంగానే చెల్లెలులాగా చూసుకుంటున్నారు, అలాంటిది వీళ్ళు అక్రమ సంబంధం అంటగడతారా అని అనుకుంటూ ఏడుస్తుంది. మనసు ముక్కలు అవుతుంటే ఎటు వెళ్తుందో తెలియక అలా నడుచుకుంటూ వెళ్తుంది శశి. ఎప్పటి నుండో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న రాజు శశి పరధ్యానంగా ఉండడం చూసి ఇదే సరైన సమయం అనుకొని తనని బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉమా వాళ్ళు ఇంటికి వచ్చి చాణక్య గురించి ఇంట్లో అందరికీ చెప్తుంది. అందరూ ముందు నమ్మకపోయినా తర్వాత చాణక్య బ్రతికి ఉన్నందుకు సంతోషపడతారు. అందరూ ప్రేమగా చాణక్యను దగ్గరికి తీసుకుంటారు. చాణక్య శశి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒకతను పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి ఉమా దగ్గరికి వెళ్ళి రాజు శశిని బలవంతంగా తీసుకెళ్లిన విషయం చెబుతాడు. దాంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు. చాణక్య కోపంగా పిడికిలి బిగించి ఎటు వెళ్ళారో నీకు తెలుసా అని అతనిని అడుగుతాడు. అతను గుడికి తీసుకువెళ్ళాడు, పెళ్లి చేసుకోవడానికి అని చెబుతాడు. దానితో శశి కోసం కంగారు పడుతూ ఇంటి నుండి బయలుదేరుతారు ఇంట్లో వాళ్ళంతా. చాణక్య, శేఖర్ బండి మీద ఇద్దరూ కలిసి గుడి దగ్గరికి వెళ్తారు. శశిని బలవంతంగా వ్యాన్ ఎక్కించుకొని ఊరి చివరన ఉన్న గుడికి తీసుకుని వెళ్తాడు రాజు. అక్కడ ఆల్రెడీ అతని మనుషులు పెళ్లి ఏర్పాట్లు చేయడంతో శశిని బలవంతంగా పీటల మీద కూర్చోపెట్టి పెళ్లి తంతు ప్రారంభిస్తారు. శశి ఎంత గింజుకున్నా తనని వదిలిపెట్టరు. నోటికి కూడా ప్లాస్టర్ వేస్తాడు. చేతిలోకి తాళిని తీసుకుని క్రూరంగా నవ్వుతూ కట్టడానికి ముందుకు వంగుతాడు రాజు. అప్పుడే అక్కడికి వచ్చిన చాణక్య రాజుని కాల్తో తన్ని తాళిని తీసుకుని శశి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. శశి చాణక్య వచ్చి అలా తాళి కట్టేసరికి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. శశి దగ్గరికి వెళ్ళి అమ్మా శశి అని పట్టుకొని లేపుతుంది ఉమా. చాణక్య రాజుని, అతడి మనుషులని అందరినీ ఇష్టం వచ్చినట్లు కొడతాడు. నా శశిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటావా అంటూ అందరినీ చితక్కొట్టుడు కొడతాడు. శేఖర్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి రాజుని, అతని మనుషులని తీసుకెళ్తారు. అంతవరకు అక్కడ జరిగింది అంతా ఆశ్చర్యంగా చూసిన శశి తన మెడలో తాళిని చూసి చేత్తో పట్టుకొని తెంపబోయింది. అది చూసిన చాణక్య, ఉమా చెరొక వైపు శశి చేతిని పట్టుకొని శశి అని అంటారు గట్టిగా. శశి ఉమా వైపు చూస్తూ ఏంటక్క, ఇప్పుడు ఈ తాళిని నా మెడలో ఉంచుకోవాలా? మీకు ఎన్నోసార్లు చెప్పాను నా జీవితంలో చాణక్యకి తప్ప ఇంకొకరికి స్థానం లేదు అని. అలాంటిది ఇప్పుడు ఇతను బలవంతంగా కట్టిన తాళిని నేను ఎలా ఉంచుకుంటాను అంటుంది శశి కళ్ళు ఎర్ర చేసి కోపంగా. చాణక్యకి శశి మాటలు వింటే సంతోషంగా ఉన్నా తనని గుర్తుపట్టనందుకు అంతే బాధగా ఉంటుంది. కళ్ళనీళ్లతో శశిని చూస్తూ ఉంటాడు. శశి, నేను చెప్పేది విను ఒకసారి అంటుంది ఉమా. నేను విననక్క, నా చెయ్యి వదులు, ఇది నా మెడలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు అంటుంది కోపంగా. ఉమా శశి చెంప మీద కొడుతుంది.
ఇంత మూర్ఖంగా ఎందుకు తయారయ్యావు శశి? ఎంతసేపు నీ మాట నీదే కానీ మేము చెప్పేది వినవా? అంటుంది కోపంగా. అలా ఉమా కొట్టేసరికి శశి తూలి కింద పడబోతుంది. అప్పుడు చాణక్య వదినా అని అంటాడు. చాణక్య వదిన అనడంతో ఆశ్చర్యంగా చాణక్య వైపు చూసింది శశి. మరి ఏం చెయ్యాలరా? అది చెప్పే మాట వింటుందా? అంటుంది ఉమా బాధగా. ఒసేయ్, నీ మెడలో ఇప్పుడు మళ్ళీ తాళి కట్టింది నీ మొగుడేనే చాణక్య. వీడు బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది ఉమా. శశి షాక్ అయి చూస్తుంది చాణక్య వైపు. శశికి తను విన్నది నిజమా కాదా అన్నది ఒక్క క్షణం అర్థం కాదు. ఒక నిమిషం తర్వాత తేరుకుని మాటలు తడబడుతుంటే ఏంటక్కా నువ్వనేది అని అడుగుతుంది మాటలు కూడబలుక్కుంటూ. నువ్వు విన్నది నిజమే అని మొత్తం చెప్తుంది ఉమా. అంతా విన్న శశి ఆనందంగా చాణక్య వైపు చూసి ఒక క్షణం అది నిజమో కాదో అని నిర్ధారణ చేసుకోవడానికి చాణక్య షర్ట్ బటన్ తీసి తన వీపు మీద ఉన్న పుట్టుమచ్చను చూస్తుంది. అది అక్కడ ఉండడంతో నిజమే అని నమ్మి చాణక్యను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది శశి. శశి అలా ఏడుస్తుంటే చాణక్యకి కూడా కంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. శశిని గుండెలకు పొదివి పట్టుకొని నీకోసమే ఆ దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడేమో. ఇంతటి ప్రేమకు నేను దూరం కాకుండా నీ ప్రేమ వల్లే నేను మళ్ళీ ఇలా రాగలిగాను. ఇంకా చాలు. నువ్వు ఇన్ని రోజులు నా కోసం ఏడ్చింది, నువ్వు పడ్డ కష్టాలు ఇంకా ఈరోజు మళ్ళీ రాకూడదు. నీ కంట్లో నీళ్లు నేను మళ్ళీ చూడకూడదు అని అంటాడు చాణక్య. అక్కడ జరిగేది ఏదీ అర్థం కాని శ్రీ శశి ఏడవడంతో అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్రెండ్ నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. శశి శ్రీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని మీ నాన్నరా, ఇదిగో నీ ఫ్రెండే మీ డాడీ అని చెప్తుంది శ్రీని చాణక్యకు ఇస్తూ. చాణక్య వాడిని గుండెలకు పట్టుకొని ముఖం నుండా ముద్దులు పెట్టుకుంటాడు. వాడు సంతోషంగా నువ్వు నా డాడీవా అని చాణక్య మెడ చుట్టూ చేతులు వేసి వాడు కూడా ముద్దులు పెడుతూ ఉంటాడు. చాణక్య శశిని కూడా దగ్గరకు తీసుకుని ఇద్దరిని కలిపి గుండెలకు హత్తుకుంటాడు. ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా చూస్తారు వాళ్ళ ముగ్గురిని. తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు. విషయం తెలిసిన శశి వాళ్ళ అమ్మ చెల్లి కూడా వచ్చి చాణక్యని చూసి సంతోషంగా వాళ్ళతో కాసేపు గడిపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీ అయితే ఒక్క క్షణం కూడా చాణక్యని వదలకుండా డాడీ డాడీ అంటూ వాడి బెంగ అంతా తీర్చుకుంటాడు. శేఖర్ కూడా చాణక్య తన ఫ్యామిలీతో కలిసినందుకు సంతోషంగా ఉంటాడు. అందరూ శేఖర్కి కృతజ్ఞతలు చెబుతారు చాణక్యను చూసుకున్నందుకు. రాత్రి చాణక్య వాళ్ళ గదిలో శ్రీని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఇంకోవైపు శశిని పడుకోబెట్టుకుని ఇద్దరిని జోకొడుతూ ఉంటాడు. శశి చాణక్యను గట్టిగా పట్టుకుని ఇదంతా నిజమే కదా అండి, కల కాదు కదా అంటుంది. శ్రీ పడుకోవడంతో చాణక్య శ్రీని పక్కన పడుకోబెట్టి శశి వైపు తిరిగి నీకు ఇంకా నమ్మకం కలగలేదా శశి అని అడుగుతాడు. మీకు తెలియదండి, ఈ 3 సంవత్సరాలు నేను ఎంత నరకం చూశాను. ఆ రోజు నాకు ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషంగా మీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎదురు చూస్తున్న నాకు మీరు ఇక లేరని తెలియగానే నాకు కూడా ఈ లోకంలో ఉండాలని అనిపించలేదు. కానీ శ్రీ కోసమే ఏదో అలా ఉన్నా. కానీ అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమంటే నా వల్ల కాలేదండి. అలా ఎలా చేసుకుంటానని, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరు పంచిన ప్రేమ అంత త్వరగా మర్చిపోయేది కాదు. నీకు తప్ప నా జీవితంలో ఇంకొకరికి నేను ఊహించుకోలేను. అందుకే మీరు ఏమన్నా సరే గుండెను రాయి చేసుకుని బ్రతుకుతున్నా. మళ్ళీ మీరు నా జీవితంలోకి వెలుగులా వచ్చారు. ఒకవేళ తెల్లవారితే ఇది ఎక్కడ కల అయిపోతుందో ఏమో అని భయంగా ఉందండి అంటుంది శశి. శశి చెప్పినదంతా విన్న చాణక్య తను ఈ 3 సంవత్సరాలు ఎలా ఉందో అని తలుచుకుని గట్టిగా గుండెలకు అదిమి పట్టుకొని ఇది నిజంగా నిజం శశి, నేను ఇంకా నీ చెయ్యి విడిచి ఎక్కడికి వెళ్ళను అని తన పెదవులను అందుకుంటాడు. అలా ఇద్దరు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మరో 3 సంవత్సరాల తర్వాత ఏమండి ఏమండి ఎక్కడున్నారండి అంటూ ఇల్లంతా తిరుగుతుంది శశి. ఏంటి శశి ఏమైంది, ఎవరి కోసం వెతుకుతున్నావు అంటుంది ఉమా. ఇంకా ఎవరి కోసం అక్క, తమరి ముద్దుల మరిదిగారు ఇంకా తన ముద్దుల కూతురి కోసం
అరగంట నుండి అన్నం తినమంటే నా దగ్గరికి రావడం లేదు. ఇది ఎక్కడ ఉంది అక్క? ఇక్కడ ఎక్కడా లేదంటే ఆయన దగ్గరే ఉండి ఉంటుంది. దానికి వాళ్ళ నాన్న గారాబం బాగా పెరిగింది అక్క అని కూతుర్ని ముద్దుగా తిట్టుకుంటూ ఇల్లంతా వెతుకుతుంది శశి. ఇంటి వెనుక పెరట్లో శ్రీ చాణక్య తన 2 ఏళ్ల కూతురు శాన్వితో కలిసి ఆడుకుంటాడు నీళ్లతో. అక్కడికి వచ్చి అది చూసిన శశి, ఏంటండి మీరు కూడా చిన్న పిల్లలాగా మొత్తం తడిపేసుకున్నారు. ముగ్గురు జలుబు చేస్తుంది. అది అన్నం తినమంటే వేషాలు వేసి ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఆడుతుందా అని కోప్పడుతుంది శశి ముగ్గురిని. శశి తిడుతుండే ముగ్గురు బిక్క ముఖం వేసుకుని చూస్తారు శశి వైపు. శశి చాణక్య వైపు కోపంగా చూసి పిల్లలు ఇద్దరిని తీసుకుని ఇంట్లోకి వెళుతుంది. పిల్లలిద్దరికీ బట్టలు మార్చి కూర్చోపెట్టి అన్నం తినిపించి ఇంకా పడుకోండి, ఆడింది చాలు అంటుంది శశి కోపంగా. శశి కోపంగా ఉండడంతో ఇద్దరూ కూడా శశి చెప్పినట్టే చేస్తారు. గదిలోకి వచ్చిన చాణక్య పిల్లలిద్దరూ పడుకోవడంతో శశి కోపంగా ఉండడం చూసి, ఏంటి శశి, పిల్లలు అల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దానికి ఇలా కోపంగా ఉండాలా అని అంటాడు శశి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ. మీకేంటండి, మీరు ఎన్నైనా చెప్తారు, కానీ మీ కూతురు మీ గారాబం వల్ల మొండిది అవుతుంది. అసలు నా మాట వినడం లేదు అంటుంది అలిగినట్టు మొహం పెట్టి. చాణక్య నవ్వుతూ, అది చిన్నపిల్ల శశి, కోపడకూడదు. అయినా నా బంగారు తల్లి ఏది చెప్పినా బుద్ధిగా వింటుంది, నీలా కాదు అంటాడు చాణక్య. ఆహా, ఇప్పుడు నేను మీ మాట వినడం లేదా అంటుంది శశి. మరి నా దగ్గరికి రమ్మంటే వస్తున్నావా అని అంటాడు చాణక్య శశిని అల్లుకుపోతూ. ఏంటండి ఇది, పిల్లలు ఉన్నారు, కొంచెం కూడా బుద్ధి లేదు మీకు అంటుంది. చూసావా, వింటున్నావా, చెప్పిన మాట వినడం లేదు అని అంటాడు చాణక్య శశిని ఇంకా అల్లుకుపోతూ. చాణక్య ప్రేమకు తొందరగానే కరిగిపోతుంది శశి. కొంతసేపటి తర్వాత చాణక్య గుండెల మీద పడుకొని, ఇంకా చాలండి, ఈ జీవితం ఇంత సంతోషంగా మళ్ళీ ఉంటాను అని అనుకోలేదు. మీరు, మన పిల్లలు, మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఇక అంతకంటే నాకు కోరికలు ఏమీ లేవు అంటుంది శశి ఆనందంగా. ఉంటాం శశి, ఎప్పటికీ ఇలాగే ఉంటాము అని అంటాడు చాణక్య శశి తల నిమురుతూ. అలా శశి జీవితం ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి.